జగన్మిథ్యాత్వం. జగత్తు మిథ్య అంటే అందరూ ఒప్పుకోరు. జగత్తును అహంకార పరంగా చూస్తారు, నేనుగా చూస్తారు. నేను ఉన్నప్పుడే జగత్తు, నేను నా ప్రపంచం, నా గోల ఇదే. అందువల్ల జగత్తు మిథ్య అని ఒప్పుకోవాలంటే ముందు వాడు ఈ నేను కూడా మిథ్య అని తెలుసుకోవాలి. అది వాడు ఒప్పుకుంటే, అంటే వాడు విశ్వసిస్తే అప్పుడు ఇది కూడా అంటాడు. నువ్వు లేనప్పుడు ప్రపంచం ఎక్కడుంది? నువ్వు పడుకున్నావు, లేనప్పుడు అంటే ప్రాణం పోయినప్పుడే కాదు, నువ్వు పడుకున్నప్పుడు అప్పుడు ఏమైంది ఈ ప్రపంచం అంటే సమాధానం ఎవరి దగ్గర లేదు. కాబట్టి ఒరే నువ్వు పడుకున్నప్పుడే నీకు ప్రపంచం లేదు, లేచినప్పుడు ఉంది అంటే అర్థం ఏమిటో తెలుసుకోవాలి. అహంకారం ఎక్కువ అవుతుంది. అహంకార పరంగా ఈశ్వర విచారణ గాని జగత్ విచారణ గాని చేస్తే వేరే సమస్య ఎదురవుతుంది. అహంకార పరంగా నేను తోటి కనుక ఈశ్వరం ఆరాధించిన, ఈ జగత్తు గురించి చేసిన ఎప్పుడు కూడా వేరే సమస్య ఉంటుంది. కాబట్టి సమస్య అన్నారు అక్కడ, అంటే నీకు ఎప్పుడు గోలే, ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. నేను కాబట్టి అని ప్రతి దాంట్లో వాడు అంటూ ఉంటాడు. అలా అహంకారాల మెట్లు ఏర్పరచుకుంటాడట. అంటే ఆ యొక్క ఈ ఈగో అంటాం కదా, ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఈగోని పెంచుకుంటూ ఉంటాడు. నాకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, ఇక వాడు గోలంతా ఏంటంటే నాకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, లేదా నేను ఇంత సంపాదించాను, అసలు ఇక చెప్పక్కర్లేదు. చూసారా నేను మిలియనీరు బిలియనీరు, ఇలా ఏవేవో వాడు రకరకాలు. ఇది అది అనేం కాదు, ఏ డబ్బులైన వాడు కూడా అహంకరిస్తాడు. అహంకార నాశనమే సంసార నాశనానికి దారి తీస్తుంది. అర్థమైందా? ఆనందంగా ఉండగలం. నేను వచ్చిందంటే ఏడిపే, నేను రాకపోతేనే ఏడవకుండా హాయిగా ఉండొచ్చు. కాబట్టి అహంకారం మీద తిరుగుబాటు చేయాలి. ఇక అది కష్టము శ్రమ అంటే ఇక వాడు ఎప్పటికీ బాగుపడలేడు. నేను లేకుండా ఉండడానికి కష్టం అంటే ఎలాగండి? అసలు చాలా సులభం. అసలు నిన్ను గుర్తించాలి, నిన్ను ఐడెంటిఫై చేయాలి అనుకున్నప్పుడే గోల. అదేది లేదన్నప్పుడు ఎవరైనా అంతే. నలుగురిలోకి వెళ్ళినప్పుడైనా, ఇంట్లో అయినా, బయట అయినా, ఆఫీస్లో అయినా తనకంటూ ఒక ఐడెంటిటీ కావాలి అనుకున్నవాడు నానా తిప్పలు పడతాడు. ఇక అసలు చెప్పక్కర్లేదు, ఎవరికి వాళ్లే సాక్షులు. కాబట్టి అది అహంకారం మీద, అంటే ఆ నేను ఐడెంటిటీ మీద తిరుగుబాటు చెయ్యాలి. ఎందుకంటే జన్మ జన్మలుగా అహంకారాన్ని హీరోలాగా ఆరాధిస్తున్నారు. హీరో కాదు సుమా, పెద్ద జీరో, విలన్. కాబట్టి సులభంగా జీర్ణించుకోలేను అంటే, కాబట్టి అహంకార విచారణ చేస్తే ఆ నేను అనేది అసలు లేనే లేదు. మరి అంతకుముందు ఎక్కడుందండి? నువ్వు పుట్టాకైనా వెంటనే నేను ఎక్కడొచ్చింది నీకు? రాలేదు కదా, కొన్ని సంవత్సరాలకు వచ్చింది నేను అని. అప్పుడు అన్నావు, ఒకే సంవత్సరంలో అన్నా, అప్పుడు వాడికి అర్థం తెలీదు నేను అంటే ఏమిటో. ఏదో ఒట్టిగా ఫీల్ అవుతూ ఉంటాడు, అబ్బో వాడు చేశాడు అనగానే. అంతే తప్ప వాడికి నిజంగా నేను ఎక్కడ తెలుసు? తెలియదు. అదే. కాబట్టి అసలు అహంకారం అంటే ఏంటి? మామూలుగా అయితే అహంకారం అంటే గర్వం, ఈ నేను కార్యకారణ సంఘాతం, అంటే కర్తృత్వ భావన. ఈ కర్తృత్వ భావన ఎప్పుడు వచ్చింది? నాకు మనస్సు ఉంది, శరీరం ఉంది, ఇది నేను, ఈ దేహము, నా మనస్సు, నా ఆలోచన, నా తెలివితేటలు అన్నప్పుడు వచ్చింది. లేకపోతే వచ్చిందా? నేను అరవగలను అన్నప్పుడు, అరిచినప్పుడు ఏమొచ్చింది? గొంతు నొప్పి వచ్చింది. చూసారా? అదే నేను అరవలేను అనుకున్నప్పుడు ఎంత హాయిగా ఉందండి, గొంతు నొప్పిగా రాలేదు కదా. నిన్న ఒక చిన్న పాపతో మాట్లాడితే అది అంది, ఇంకే గొంతు నొప్పి, ఎందుకు దగ్గుతున్నది గొంతున అంటే, నిన్న నేను గట్టి గట్టిగా అరిచి మాట్లాడాను అని చెప్తుంది. మరి ఎందుకే చేసావంటే మాట్లాడలే. కాబట్టి ఆ కర్తృత్వం. కాబట్టి ఈ శరీరమే నేను అంటున్నారు. దాంతో మనస్సు అనేది ఏర్పడింది, ఏర్పరచుకున్నాడు వాడు. ఏర్పడింది అంటే వాడు ఏర్పరచుకున్నాడు. నేను ఈ దేహం నాది అనగానే వాడికి మనస్సు ఏర్పడింది. గోల మొదలైంది. అప్పటి వరకు వీళ్ళకి ఏడుపులు అవన్నీ ఆ టైంకి ఏడుపే తప్ప మిగతా తర్వాత చూడండి రోజంతా ఏడుతూనే ఉంటాడు ఏదో ఒకదాన్ని. కాబట్టి ఇక్కడ ఒక 2 పద్ధతులు చెప్పారు. శుద్ధ చైతన్యాన్ని మనస్సులో ప్రతిబింబజేస్తా, అంటే నీ వ్యవహారం అని. ఇక్కడ మనస్సులో ప్రతిబింబము అంటే నీ వ్యవహారమే. నీ వ్యవహారం
అంటే నీ మాట, నీ చేత, ఇవి దీనివల్ల నీ యొక్క మనస్సు తెలుస్తుంది అంటారు. అందులో ఏర్పడే బింబాన్ని చిదాభాస అంటారు. కాబట్టి అక్కడ ఉండేది ఆ చిదాభాసం, అంటే చిత్తులో భాషించేది, ప్రకాశించేది, చిత్తుగా ఉన్నది. చిదాభాస సహిత మనస్సుని అహంకారం అంటారు. చిత్తు లేకపోతే ఇంక వాడు నేను అంటమేంటి? వాడికి దేహం ఎక్కడుంది, మనస్సు ఎక్కడ? నేను ఎవరు అంటే కొంతమంది మనస్సు అని చెప్పవచ్చు, వాళ్ళ పేరు చెప్పవచ్చు, ఏవో చెప్పవచ్చు. మనస్సు ఉంటేనే నేను ఉన్నట్టు అని అనవచ్చు. మనస్సు నిద్రపోతే నేను కూడా పడుకుంటా. ఇప్పుడు నా మనసు ఏం బాగాలేదంట అంటారు చూడండి. మనసు బాధగా ఉందండి అంటారు. ఎందుకురా ఆ బాధ అంటే ఏమో తెలియదు. జాగ్రత్త స్వప్న అవస్థల్లో మనసు పనిచేస్తూ సుషుప్తిలో పడుకుంది. అందువల్ల అంతవరకు మనసును ఆటాడించిన అహంకారం కూడా సుషుప్తిలో నోరు మూసుకుని ఉంది. సుషుప్తిలో అహంకారం పడుకుంటే జగత్తు సృష్టించిన సంసారం కూడా లేవు. అందువల్ల ఈ అహంకారం లేదు అన్న పరమసత్యాన్ని తెలుసుకుని నేను లేకుండా ఉండాలి. కాబట్టి దాన్ని నాశనం చేస్తే ఆత్మహత్యతో సమానం అవదా అనుకోవచ్చు. అంటే మిమ్మల్ని నేను లేకపోతే ఎలాగండి, ఐడెంటిటీ లేకపోతే ఎలాగ అసలు అని అనుకుంటారు. అంటే అలా ఏం కాదురా అన్నారు రమణ మహర్షి. నేను పోతేనే అంత ఆనందంగా, ఆయన కూడా నేను లేకుండానే ఉన్నారు కదండి పాపం. లేకున్నప్పుడే ఆయన ఆనందంగా ఉన్నారు. నేనుతో ఉన్నప్పుడు అందరినీ కొట్టారు, బలిష్ఠుడు, అవి అన్నీ జరిగాయి కదా. కాబట్టి అహంకారం హీరో అని మీరు అనుకుంటున్నారు కదా, అసలు అది నిజానికి విలన్ సంహరించబడాలి కదండి. సినిమాల్లో హీరో చచ్చిపోతే సినిమా ఏం బాగుంటుంది? విలనే చనిపోవాలి. కాబట్టి విలన్ ని నాశనం చేస్తే అసలు హీరో వెలుగులోకి వస్తారు. అప్పుడు ఆ హీరో ఎవరండి? ఆత్మ, అసలైన నేను. ఇప్పటి వరకు దొంగ నేను ఫలానా, నేను అది, నేను ఇది అన్నారు కదా. ఇప్పుడు అసలు నేను తెలుసు, ఆత్మ తెలుస్తుంది. అప్పుడు కర్తృత్వం రమ్మన్నారా? ఉన్నదే అసలు, అది చేసేదే అది, కర్త అదే. కానీ ఏమన్నారు? కర్త అది కాదు, నేను కర్తను అన్నారు. ఇక దాంతో మొదలై. కాబట్టి ఆత్మ విచారణ చేసుకోవాలి. అంటే ఒరే ఈ నేను అంటే ఆత్మ అని తెలుసు. నువ్వు మనస్సు అన్నావు కదా, సరే ఆ మనస్సు అంటే ఏమిటి? అయితే ఇక్కడ చాలా ఇది కొంచెం క్లిష్టమైనదే. ఎందుకంటే అద్వైతం తెలియని వాడికి, ఆత్మ తెలియని వాడికి, పరమాత్మ తత్వం తెలియని వాడికి వాడు ఈ విచారణ చేయలేడు. వాడు ఏదో అనుకుంటాడు. నేనంటే నేనే కదా, ఈ పేరు, ఊరు, ఇల్లు ఇవే అనుకుంటాడు. ఎలా చేస్తాడు? అంటే వాడికి ఆ తపన ఎలా అయితే రమణ మహర్షికి కలిగిందో, ఏమిటి పడుకుంది ఎవరు, లేచింది ఎవరు, నేను లేచానని చెప్తున్నది ఎవరు, నేను బాగా పడుకున్నానని నాకు చెప్తున్నది ఎవరు? కాబట్టి అది తెలుసుకోవాలి. అదే నీలోని ఆత్మ అని నీకు తెలిస్తే అదే ఆత్మ విచారణ. నేను ఆత్మ అహంకారాల మేలు కలయికను, అంటే దేహ కలయిక. దేహం లేదే ఆత్మ ఎలా తెలియబడుతుంది నీకు? నేను అని నువ్వు అనలేవు. నేను అనే ఆత్మ అహంకారాల కలయిక. ఈ నేను అనేది ఆత్మ లేకపోతే నువ్వు నేను అనలేవు. దేహం లేకుండా కూడా నువ్వు అనలేవు. దేహం ఉన్న ఆత్మే అసలైనది. ఆత్మ లేకపోతే నువ్వు అనడానికి ఏముంది? ఏమీ లేదు. కాబట్టి ఆత్మ అహంకారాల కలయికే నేను. ఆత్మ విచారణ చేస్తే ఆత్మ సత్యం, అహంకారం మిథ్య అని చక్కగా తెలుస్తుంది. శాస్త్రం విచారణ కన్నా వివేకం ముఖ్యం. ఆత్మ అనాత్మ వివేకం చేస్తే ఆత్మ సత్యం, అహంకారం మిథ్య అని అర్థం. టేబుల్ వేసుకోవచ్చు కదా, ఏది సత్యమైనది, ఏది నిత్యమైనది, ఏది ఏంటి అనేది నువ్వు టేబుల్ వేసేస్తే నీకు తెలిసిపోతుంది కదా ఏది ఏంటి అనేది. తెలిసాక ఇంకా బాధ ఎందుకు వస్తుంది? నాకు ఎందుకు బాధ వస్తుంది? కాబట్టి ఈ విచారణకు ఆత్మ విచారణే. ఎందుకు అహంకార విచారణ అనలేదు కదా? ఎందుకు అనలేదు అంటే నేను అనేది నశించేది ఒకటి. తర్వాత ఆత్మ లేకుండా నేను ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆత్మ ఉంది కాబట్టి అసలు ఉన్నది ఏమిటో అది తెలుసుకోవాలి కదా. సినిమాని ఎప్పుడు బాగుందంటారు? ఆ కథ తెలిస్తే, నీకు అర్థమైతే అది బాగుంది అంటావు. సినిమా ఉందండి వేరే భాష, నీకు అర్థం కాలేదు, నువ్వు అప్పుడు బాగుందని ఎలా అంటావు? అనలేవు కదా. ఉన్న ఆత్మ ఏదో తెలియ అంటే దాని గురించి తెలుసుకోకుండా ఏం తెలుస్తుంది?
ఒక క్షేత్రం గురించి అంటే క్షేత్రంలో ఉన్న దేవుడు ఎవరో తెలిస్తే అది ఆ క్షేత్రం నువ్వు అంటావు. లేదా ఆ క్షేత్రం అంటే ఆ క్షేత్రం అంటే ఏ క్షేత్రంగా, ఆ క్షేత్రంలో దైవం ఎవరు అన్నప్పుడు దానికి ఒక గుర్తింపు. నీకెప్పుడు నేను అన్న గుర్తింపు నీలో ఆత్మ ఉంటే వచ్చింది. అది లేకపోతే నీకు నేను అనేది లేదు. కాబట్టి ఇప్పుడు అర్థం అవ్వాలి. కాబట్టి ఈ ఆత్మ వల్ల నాకు గుర్తింపు వచ్చింది కదా, ఈ ఆత్మ ఏంటి అని అనుకోవాలి. అట్లాగే ఆత్మ తెలియబడితే నేను అన్న గోల ఉండదు. అర్థమైందా? కాబట్టి ఇది ఆత్మ విచారణ అన్నారు, నేను విచారణ అనలేదు. నేనుకు విచారణ ఏముందండి? నువ్వు ఏ ఇంట్లో పుట్టావు, నీ పేరు, నీ గోత్రం ఇవి చెప్పుకుంటే నేనే అయిపోయింది. దానికి పెద్ద ఇది అక్కర్లా. కానీ అసలు ఆత్మ, ఈ ఆత్మ ఏమిటి, ఎందుకు ఉంది, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ తెలిస్తే ఇంకా గొడవ లేదు. మిథ్యా విచారణ వల్ల లాభం లేదు. కాబట్టి మిథ్య అంటే ఆ నేనే, ఈ నేను గురించి ఏం విచారణ చేయగలరండి? నేనుతోటి ఏమి చేయలేదు. అయిపోయింది. నీ పేరు, నీ ఊరు, నీ ఇవి పుట్టు పూర్వోత్తరాలు ఇవన్నీ చెప్పాయి కానీ అయిపోయింది. బయోడేటా కదండి నేను విచారణ అంటే, నీ బయోడేటా అని. బయోడేటా ఒక పేజీ అయిపోయింది కదా. కాబట్టి ఆత్మ విచారణే అసలు చేయవలసింది. ఈ ఆత్మే అంతటా ఉన్నది, పరబ్రహ్మము. మిథ్యను పెంచి పోషించేది సత్యం గురించిన అజ్ఞానం. అజ్ఞానం పొరపాటుకు దారి తీస్తుంది. ఆత్మజ్ఞానం కావాలి అంటే అజ్ఞానాన్ని నశింపజేసుకోవాలి. కాబట్టి అది ఉంటే ఇది లేదు. ఎందుకంటే నువ్వు మరి నేనుతోటి తిరుగుతున్నావు కదా, నేను నేను అంటున్నావు. నేను నేను అంటే ఎప్పుడు ఏడుపులే. మీ జీవితాలే మీకు నిదర్శనం కదండి, వేరే ఎక్కడుంది? మీరు నేను అన్నప్పుడు ఏడుస్తున్నారా లేదా? ఎప్పుడైతే వదిలేశారో అంతే కదా. అందుకనే కదా ఊరుకున్నంత ఉత్తమం లేదని బోడు బోడుకుండా నీ హాయ్ గొడవ లేదు. టాలెంట్ అంటే షాంపూ అక్కర్లేదు, నూనె అక్కర్లేదు, దువ్వెన అక్కర్లేదు. అయ్యో క్రాఫ్ట్ బాగుందా లేదా అక్కర్లేదు, ఫోటోలో బాగా పడుతుందా లేదో అక్కర్లేదు. చూడండి ఎన్ని గొడవలు పోయాయి. అలాగే ఆ నేను లేదనుకోండి, ఏదో వెళ్ళాం వచ్చాం, ఎంత హాయ్ అండి. వీడు వాడడం లేదు, ఇవన్నీ ఏం గొడవలు లేవు కదా. మిథ్యా విచారణ వేస్ట్. కాబట్టి అజ్ఞానం అంటే ఈ మిథ్యను పోషించేది, నేను పోషించేది ఐడెంటిటీ అనే ఇది అంటే అజ్ఞానమే, ఆ అహంకారమే. కాబట్టి దాన్ని నశింప చేసుకోవాలి. కాబట్టి ఆత్మ విచారణ వల్ల ఆత్మజ్ఞానం లభిస్తుంది. ఆత్మజ్ఞానం వల్ల ఈ అజ్ఞానం నశిస్తుంది. వ్యవహారం జరుగుతుంది, నేనుతోటే వ్యవహారం జరుగుతుంది, కానీ ఆ అజ్ఞానం ఉండదు. ఆ నేను అనేది వ్యవహారంలో కనపడుతుంది తప్ప ఇంకెక్కడా కనపడదు. అహంకార నాశనం జరుగుతుంది. దానివల్ల సంసార నాశనం. సంసార నాశనం అంటే అర్థమైంది కదా, దుఃఖాలు లేవు. ఇంకా దుఃఖాలకి అవకాశం ఏదండి? దుఃఖాలే లేవు. కాబట్టి ఆత్మ అజ్ఞానం వల్ల నేను అహంకారాన్ని అని పొరపాటు పడుతున్నాను. అంటే ఆ యొక్క శక్తినే నేను అంటున్నాను. వేరేగా వాడికి తెలియలేదు. ఆత్మ తెలియనప్పుడు నేనే గొప్పవాడిని అన్నాడు, నా వల్లే జరిగింది అన్నాడు. హార్ట్ ఆపరేషన్ చేయించుకుంటే మటుకు, వేరే హార్ట్ పెట్టుకుంటే మటుకు ఆత్మ కనుక లేకపోతే ఏ హార్ట్ 4 హార్ట్లు పెట్టుకుంటాడంటే ఎవడన్నా? గుండె పని చేయకపోతే వేరే గుండె పని చేస్తుంది. అలా నీకు ఛాన్సే లేదు. కాబట్టి ఇప్పుడు గుండె పని చేయకపోతే ఇప్పుడు పేస్ మేకర్లని బ్యాటరీలు పెట్టి పని చేస్తున్నారు. వీటన్నిటికీ ఆత్మ పర్మిషన్ ఉండాలి కదా. నీలో ఆత్మ ఉన్నప్పుడు నువ్వు చేయగలుగుతావు, ఆత్మ లేనప్పుడు నువ్వేం చేయగలుగుతావు? బ్యాటరీ పెడితే మటు గుండె పని చేస్తుందా? పని చేయదు. వాడు ఏదో టెక్నాలజీ కనుక్కున్నాడు, అయిపోయింది, ఓకే వాడిది. అక్కడ ఆత్మ, అందులో కూడా బ్యాటరీలో కూడా ఆత్మే కదా, ఏదైనా ఆత్మే. కాబట్టి ఆత్మే అధిష్టానం. అందువల్ల ఆత్మ విచారణ చేయటం వల్ల అహంకారానికి అధిష్టానమైన ఆత్మ గురించి విచారణ చేయటం అవుతుంది. అనాత్మ గురించి మాత్రమే జ్ఞానం పొందితే నేను ఆత్మను అనే అపరోక్ష జ్ఞానంలో ఎలా నిలబడతాడు? వాడు నిలబడలేడు. అనాత్మ గురించి మాత్రమే జ్ఞానం పొందితే నేను ఆత్మను అనే అపరోక్ష జ్ఞానంలో ఉండలేడు. నేను ఆత్మను,
నేను ప్రమాత, ప్రమేయం, ప్రమాణం అనే త్రిపుటికి అతీతంగా వాటికి అధిష్టానంగా ఉన్న ఆత్మను అని తెలుసుకుని ఆ విధంగా ఆచరణలో పెట్టితేనే స్థిరముగా ఉండగలదు. ఆ స్థిరత్వమే బ్రహ్మానందం, ఆత్మానందం. కాబట్టి నేను ఎవరన్నా ప్రశ్న వేస్తే శరీరము సమాధానం చెప్పదు. ఆ శరీరం నేను నేను అనదు. లోపల ఆత్మ ఉన్నప్పుడే నువ్వు నేను అనగలుగుతావు. జడం ఎలా మాట్లాడుతుంది? ఆత్మ కూడా నేను అని చెప్పలేదు. ఎందుకంటే ఆత్మ నిర్వికారం. శుద్ధ అనాత్మ చెప్పలేక, శుద్ధ ఆత్మ చెప్పలేకపోతే నేను అని చెప్పేది ఎవరు? ఇది ఈ ఆత్మానాత్మలకు భిన్నంగా మూడో అంశం ఏదన్నా ఉందా? కానీ ఆత్మ అనాత్మలకు భిన్నంగా మూడో అంశమే లేదు. మరి ఏమిటి? దీన్ని విశ్లేషణ చేస్తే ఆత్మ అనాత్మల మేలు కలయిక అని మూడోవాడు ఎవడు లేడు. ఇవి రెండు కంబైండ్ చేసినప్పుడే. ఒట్టి బియ్యం ఉడకదు, ఒట్టి నీళ్లలో అన్నం రాదు. కాబట్టి బియ్యము నీళ్లు కలిపి కింద స్టవ్ అనేది మూడోది కూడా ఏర్పడుతుంది అక్కడ. అప్పుడు నీకు అన్నం తయారవుతుంది. పోనీ లేదా ఒక స్వీటే అనుకుందాం, బెల్లము కొబ్బరి కలిపితే కొబ్బరి లౌజ్ లాగా స్టవ్ మీద పక్కన పెడదాం అంటే నీకు అది ఏర్పడుతుంది. ఈ రెండు కలిసినప్పుడే నువ్వు నేను అంటున్నావు. రెండు కలవకపోతే దేనికి అది చెప్పదు. ఆత్మకు అవసరమే లేదు. అది ఎప్పుడు సాక్షి, నిర్వికారం, ఆకారమే లేదు. అది అవ్వదు అసలు. దానికి అవసరమే లేదు నేను అనాల్సిన. అది అన్ని చేస్తుంది కానీ అది చెప్పదు నేను చేశాను. దానికి అవసరం లేదు అంటారు కదండి. నేను చెప్పడానికి నాకేం అవసరం లేదు, అవన్నీ నా పని నేను చేస్తున్నాను, నాకు ఎవరు చెప్పక్కర్లేదని అంటారు కదా. అని వాడికి ఎవరు చెప్పక్కర్లేదండి, వాడి పని వాడు ఏదో వాడు చేసుకుంటాడు, గొడవ లేదు వాడితోటి. ఇదే అంటే ఈ రెండు ఏర్పడినప్పుడే వీడు ఆత్మగా ఉంటేనేమో గొడవ లేదు, ఆత్మ లక్షణాలతో ఉంటే వాడు ఎక్కడా కూడా కర్తృత్వ భావన అంటే కర్తృత్వాన్ని వహించాడు, అహంకారాన్ని పొందడు, హాయిగా ఉంటాడు. వాడు పిల్లలు డిపెండ్ అయి ఉంటారు చూసారా, అప్పుడు ఏం అండు. వాడు డిపెండెంట్ గా ఉన్నప్పుడు ఏం మాట్లాడు కదా. అవును అమ్మ చేసింది, నాన్న చేశాడు, నాన్న కొనిచ్చాడు, అమ్మ కొనిచ్చింది, ఇలాగే అంటూ ఉంటారు. అప్పుడంతా బానే ఉంటుంది, గొడవలేం లేవు కదండి. అమ్మ ఎప్పుడు మొదలవుతుందండి? నాకు తెలుసు, నీకు తెలియదు. నేను సంపాదిస్తున్నా ఇక సరే చెప్పక్కర్లేదు. ఇక అప్పటి నుంచి టగ్ ఆఫ్ వార్లు మొదలయ్యాయి. వీడికి ఈగో పెరిగింది, వీళ్ళకి ఈగో పెరిగింది. ఏమైందంటే రెండు ఈగోలు ఫైట్ చేస్తే పరమ ప్రశాంతత. అదే కనుక ఒకళ్ళు తగ్గిన వాడు ప్రశాంతంగా ఉంటాడు, తగ్గని వాడు ఎప్పుడు ప్రశాంతంగా. నేనుతో ఉన్న వాడికి ప్రశాంతత అనేదే లభించదు. ఎందుకంటే వాడికి అన్ని అనుమానాలే, వాడికి ఎప్పుడు ఏడుపే. అదే నేను లేని వాడికి అనుమానం లేదు, ఏమి లేదు, వాడు హాయిగా ఉంటాడు, నిర్భయంగా ఉంటాడు, ఎప్పుడు ఒకటే మాట మాట్లాడతాడు, హాయిగా ఉంటాడు, వాడికి ఏ బాధ. కాబట్టి ఆత్మ అనాత్మల కలియికే కొన్ని లక్షణాలు అనాత్మలోనివి, కొన్ని లక్షణాలు ఆత్మలోనివి కలగలిసిన అంశం. ఈ మేలు కలయికే అహంకారం, నేను. కొన్ని మంచి లక్షణాలు ఆత్మ అంటే నీకు అన్ని చోట్ల అహంకారం రాదు కదండి, నేను అనవు కదా. కొన్ని చోట్ల అంత మీ దయండి అని వేరే వాళ్ళని మెచ్చుకుంటారు కదా. నిజంగా వాడు మనసా వాచా కర్మణ కనుక అవతల వాళ్ళని మెచ్చుకుంటే వాడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. కానీ అలా మెచ్చుకుంటాడా? మెచ్చుకో. వాడేమంటాడు, నేను కష్టపడ్డానండి, ఆ తర్వాత ఇది నాకు కష్టపడ్డానని వాడు చెప్తాడు, తాను కష్టపడినట్టుగా. అదే వేరే వాళ్ళు అనుకోండి, ఎవరో దేవుళ్ళని నమ్మారు అనుకుందాం, గురువులనో దేవుళ్ళని నమ్మిన అంటే ఆ భగవంతుడి ఇదండి, వాళ్ళ వల్లే నాకు లభించింది అంటాడు. వాడు ఎక్కడ ఐడెంటిటీ తీసుకో అంటే కష్టపడినట్టు వాడు చెప్పట్లేదు, వాడు అది గుర్తించలేదు, అది జరగాలి అనుకుంటాడు అంతే. వాళ్ళ అనుగ్రహం వల్ల నాకు ఇది జరిగింది అంటాడు. అవతల వాడు అంటే నువ్వు భగవంతుడినో గురువునో గుర్తించినప్పుడు ఏమంటావు, నేను ఇలా కష్టపడ్డాను, ఆ తర్వాత నాకు ఇది లభించింది, అందుకే ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నానంట. మాటలో తేడా. నీ మనసు లయమైనప్పుడు రెండో మాట రాదు, లయం కానప్పుడే వేరే మాటలు వస్తాయి. సినిమాలో లీనమైపోతే ఇంకా నీకు వేరే ఏమైనా వినపడతాయా, కనపడతాయా, గుర్తొస్తాయా? ఏమీ లేదు.
అయ్యో అంత ఆ సినిమా బాగుందంటే చూసి అన్ని మర్చిపోయానండి అంట. అదే అది సరిగ్గా లేదనుకోండి అప్పుడు అన్ని విషయాలు గుర్తుంటాయి. ఇప్పుడు పెద్ద అయ్యాక వయసు వచ్చాక మర్చిపోతారండి అంటే అర్థం మర్చిపోవడం కాదు అక్కడ, వాడికి అక్కడ మనసు ఇదిగా లేదు. అందరికీ అలా ఉందండి. కొంతమంది మెమరీ పవర్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది 90 ఏళ్ళు వచ్చినా. కేవలం ఇక్కడ ఈ యొక్క ఆత్మ అనాత్మలు అన్నట్టుగా వాటి యొక్క లక్షణాలు మీరు ఇది చేస్తారు. అటు కానీ వయసు వచ్చింది కాబట్టి వినపట్టలేదు, ఇదే లేదు అది లేదు అంట. ఏంటి కొన్ని చిన్నగా ఉన్నా కూడా వినపట్టలేదండి కొంతమందికి. ఒక్కోసారి గట్టిగా మాట్లాడినా వినపడదు, ఒకసారి చిన్నగా మాట్లాడినా వినపడుతుంది. పాపం వాళ్ళు యాక్షన్ చేస్తున్నారా అనటం లేదు, అక్కడ వాళ్ళు ఆ లక్షణంతో ఉన్నారు అంతే. అది ఆ వయసుకి సహజ లక్షణం అంతే. వంటలు చేసి చేసి విసుగు రాదండి, తిరిగి తిరిగి విసుగు రావటం లేదు, తిని తిని విసుగు రావటం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన విసుగులు ఉన్నాయి, అందరికి ఒకే రకంగా ఉండవు. కొంతమంది కొన్ని రకాల విసుగులు ఉంటాయి. అప్పుడు దాని నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. వీలైతే పారిపోతారు, వీలైపోతే ఏం చేస్తారండి క్యారేజీ తెప్పించుకుంటారు. అది కుదరకపోతే మరి అప్పుడు చేసుకోవాలి కదా. ఇదే ఆత్మ అనాత్మ విచారణ, వేరే ఎక్కడ ఏం లేదండి. ఇదే ఆత్మ అనాత్మ విచారణ. నీకు ఇది అర్థమవుతూనే ఉంది, జీవితంలో అనుభవిస్తూనే ఉన్నావు, కానీ దాన్ని అంగీకరించడానికి ఈ నేను ఒప్పుకోదు. నేను గొప్ప అంటుంది, లేకపోతే ఇంకోటి అంటుంది ఇంకోటి. కాబట్టి విచారణ చేస్తే అహంకారం అనేది విడిగా లేదని అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మామూలుదే మన తిండి వాళ్ళ బాగా అర్థమవుతుంది కదండి అందరికి. అందుకని ఫ్రూట్ సలాడ్ దేనితో చేయబడిందో చూడడానికి, అందులో వేసిన ఒక్కొక్క పండు తీసేస్తే ఇంకా మిగిలేదు ఏంటంటే దాన్ని ఫ్రూట్ సలాడ్ అంటారు. అప్పుడు అనర్గా లేకపోతే. కాబట్టి చివరికి ఏది మిగలదు. ఈ అహంకారం ఎక్కడ పుట్టిందో విచారణ చెయ్యాలి, బుద్ధితో చేయాలి. ప్రచోదయాత్, అంతేగాని బుద్ధిని నీ వైపుకే పెట్టుకుని అంటే నేనే ఆత్మ అని ఆ బుద్ధిని స్థిరంగా చేసుకుని చేసావు అనుకో నీకు ఎప్పటికీ తెలియదు. నేను చేసిందే కరెక్ట్, నేను పర్ఫెక్ట్ అనుకున్న వాడికి ఎవడేం చెప్పినా బుర్రకెక్కదు. వాడు అంతేనండి, వాడు పరమ మూర్ఖుడు, ఎవడు చెప్పినా వినడు అంట. ఇక్కడ మూర్ఖత్వం అంటే వాడు నాకు తెలివితేటలు ఉన్నాయి అనుకోవడం కూడా మూర్ఖత్వమే. నాకేమున్నాయి తెలివితేటలు, వీళ్ళందరూ రథంలో అనుకుంటే వీళ్ళకి అసలు బుర్రే లేదంటే. మొన్న ఏదో జోక్ చూసా, ఒక విగ్రహం ఉంది, వాడికి తలకాయ లేదు. ఇదేమిటి విగ్రహం తలకాయ లేదంటే వీడికి బుర్రలేని నాయకుడు అనేవారు, అందుకని విగ్రహం పెట్టారు బుర్ర లేకుండా. అట్లా కాబట్టి బుద్ధితో చేయాలి. ఆత్మజ్ఞానాన్ని బుద్ధి వల్లనే తెలుసుకోగలుగుతారు. సమాధిలో కూర్చుంటే ఆత్మజ్ఞానం అంతటా దానంతటా అదే వచ్చేది. మనస్సును శూన్యం చేస్తే జ్ఞానం రాదు. అంటే అసలు ఇది తెలుసుకోవాలి కదా, తెలుసుకుంటే మనసు శూన్యం సహజంగా ఏర్పడుతుంది. నేను మనసులో ఏం లేదండి ఏం లేదండి అంటే నువ్వు ఏం లేదు అంటున్నావు చూసావా, అది అందులోనే ఉంది. ఏది లేదన్నది అనౌన్స్మెంట్ ఎందుకండి? ఎవరికోసం అనౌన్స్మెంట్? ఏమంటే నా మనసులో కోపాలు రాగాలు ద్వేషాలు ఏమీ లేవని అనౌన్స్మెంట్ దేనికి? నీ మనసులో ఏది లేదన్నది నీ వ్యవహారం వల్ల తెలిసిపోతుంది కదా. మరి తెలిసిపోతున్న దానికి మళ్ళీ అనౌన్స్మెంట్ ఎందుకండి? అందుకని ఇప్పుడు చూడండి, నేను ఫలానా నువ్వు బోర్డులు పెట్టుకోకర్లా. పెద్ద ఆఫీసులో ఎందుకు బోర్డు పెడతారంటే నువ్వు అనవసరంగా 10 మందిని అడిగి సమయాన్ని వృధా వాడి పని వేస్ట్ చేయకుండా బోర్డు చూసేసి డైరెక్ట్ గా అక్కడ వాడు రాసుకుంటాడు పేరు మేనేజర్, లేదా కొన్ని చోట్ల పేరు ఉండదు, కేవలం మేనేజరు క్లర్క్ ఇలాంటి బోర్డు. అప్పుడు డైరెక్ట్ గా నీ పనిని బట్టి వాడి దగ్గరికి వెళ్ళి ఇది అవుతావని. ఇంకా నువ్వు బోర్డులు పెట్టి తిరుగుతారండి, నేను నాన్నని కొడుకుని ఇలాంటి ఐడెంటిటీ పెట్టి తిరుగుతారా? అక్కర్లేదు. అందుకనే రిటైర్డ్ బోర్డు అక్కర్లేదు ఇంటికి. పూర్వకాలం అంటే వీడు ఫలానా ఉద్యోగం చేశాడంటే ఎవరికో ఒకరికి వాడు ఉపయోగపడేవాడు. ఇప్పుడు ఎవరికి ఉపయోగపడతాడండి వాడు? పూర్వకాలం రిటైర్మెంట్ అయినా వాడికి కొంత పరపతి ఉండేది, ఎందుకంటే వాడు మంచితనం వల్ల. ఇలా రకరకాలు అందరూ చెడ్డ మంచి అనేది సర్వకాలంలోనూ ఉన్నది. నీ ఐడెంటిటీతో పని లేదు అసలు. నిజంగా పడితే ఐడెంటిటీతో ఏంటండి పని? ఆత్మతోనే. కాబట్టి అలాగూ నేను మౌనంగా ధ్యానం చేస్తున్నానండి అంటే వచ్చిందా మీకు? అంటే ఆత్మజ్ఞానం అలా కూర్చుంటే రాదన్నాడు. ఏమిటో తెలుసుకుని హాయిగా సుమ్మారు నీ వ్యవహారం నువ్వు చెయ్యి, నోరు మూసుకుని నీ వ్యవహారాలు నువ్వు చేసుకో. నేనే చేస్తున్నాను అనకు, వాడు గొప్ప ఏంటని అసలు ఏది అనకు. అందుకే చెప్పింది అనుకోవద్దు అని. ఎవరు అనుకోవద్దు అంటారు? వాళ్ళ దగ్గరకు వచ్చి అనుకున్నావంటారు. బాగుపడతారండి.
అనుకోవటం మానేస్తే బాగుపడుతుంది. కాబట్టి మనస్సును శూన్యం చేస్తే జ్ఞానం రాదు. సహజంగా అసలు లేని మనస్సుని ఉంది అని, ఏమంటే నా మనస్సులో ఏమీ లేదండి అంటే, నువ్వు ఏమీ లేదంటేనే సంథింగ్ ఇస్తే, ఏమీ లేదని మళ్ళీ చెప్పటం ఎందుకండి? నీ వ్యవహారమే నిదర్శనంగా ఉండాలి. అందుకని ఏమంటారు, ప్రవచనాలు వింటున్నా ఏమైంది నీ బుద్ధి ఏమన్నా మారిందా అని అంటారు పక్క వాళ్ళు. అప్పుడు మళ్ళీ ఈగో లేస్తుంది. ఈగో లేకుండా ఉండాలి. అవి వింటున్నా కాబట్టి ఇలా ఉన్నాను అని. అసలు ఏది లేకుండా ఉన్నారు అనుకోండి ఇంకా మంచి. ఆత్మ అనుభవం పొందడానికి, ఆత్మానుభవానికి బుద్ధి అక్కర్లేదు. ఆచరణ వరకు నీ బుద్ధి, ఆచరణ పెట్టేసావు ఇహ లేదు, ఇక బుద్ధి పని చేయకూడదు. అందుకే తల్లేని వాడికి తొందరగా వస్తుందని చెప్పాడు వశిష్ఠుల వారు. నాకు తెలివి ఉంది అనుకునేవాడు ఎప్పుడు పప్పులో కాలేదు. అనౌన్స్మెంట్ ఎందుకంటే తెలివి ఉందని, నువ్వు చెయ్యి, ఆ పని తెలివైందా కాదో తెలుస్తుంది తర్వాత. ఫలితం నువ్వు అనుభవించినా పక్కవాడు అనుభవించు. ఎందుకంటే అది ఎప్పుడు అనుభవంలోకి వస్తూనే ఉంటుంది. అంటే ఆత్మ ఎప్పుడు ఉంది. బుద్ధి అనే నేను తీసేస్తే, బుద్ధితో నువ్వు విచారణ చెయ్యాలి. చేసి తెలుసుకుని ఇంకా నోరు మూసి కూర్చోవాలి. ఇక అక్కడ బుద్ధి అక్కర్లేదు, ఉన్నది అదే అని తెలిసిపోయింది. సర్వకాల సర్వావస్థల్లో ఉంది అదే అని తెలిసింది. తెలిసిన తర్వాత ఇంకేంటండి నువ్వు చేసేది? ఇంకా అప్పుడు ఏం చేయక్కర్లా. ఎందుకంటే చేసేది చేయించేది చేయబడితే అదే అని తెలిసాక ఇంకా బుద్ధితో పని ఏంటండి? హాయిగా కూర్చోట. ఎందుకంటే బుర్రను వాడటం. ఒక ఆవిడ ఏమంది, నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులు నీకు ఇచ్చేస్తా ఒక 50 అని. ఆవిడ అనుకుంది వాడు అడగడు అనుకుంది. వాడు అన్నాడు సరే ఇచ్చే అన్నాడు. ఇచ్చేయాలి ఆవిడ లెక్కేసేసి ఇచ్చాడు 50 కాదు 30 అంది. అహంకారంతో ముందు టాప్ 2 పని. అంటే ఆవిడ అహంకారం ఏంటి, ఇలా మాట్లాడేస్తే అవతల వాడు నోరు మూసుకుంటాడు, అడగడు కదా అంట. వాడు అన్నాడు సరే ఇచ్చే అన్నాడు. అనగానే ఇవి లెక్కలేసి, అసలు అహంకారం లేకుండా హాయిగా ఉంటుంటే ఏ గోళ లేదా? కాబట్టి బుద్ధిని ఎందుకు వాడటం? కాబట్టి ఆత్మ ఎప్పుడు అనుభవంలోనే ఉన్నది, దానికి బుద్ధి అక్కర్లేదు. ఆత్మ గురించి ఉన్న అపోహలు తొలగడానికే బుద్ధి. దానికోసమే గురువు ద్వారా గురువు ద్వారా శాస్త్రాన్ని బుద్ధిని ఉపయోగించి ఆచరణలో పెట్టి స్థిరంగా ఉంటే ఆ ఆత్మ గురించిన సమ్యక్ జ్ఞానము స్థిరంగా ఉంటుంది. గురువు దారి గురువుదే, నా దారి నాదే. కొన్ని నావి, కొన్ని గురువువి, కొన్ని వదిలేశానండి. కొన్ని మీరు చెప్పారు కాబట్టి వదిలేశాను, కొన్ని నేనే వదిలేశాను. చూసారా? కొన్ని నేను ఇంకా ఉంచుకున్నాను. చూసారా? అప్పుడేమవుతుంది, రహస్యం ఏర్పడింది గురువు దగ్గర. అప్పుడు గురువుకి అన్ని చెప్తారా? ఆత్మనైన నేను దేశకాలాతీతం, సర్వవ్యాపకం, నిత్యం, అసంగం, అకర్త, అభోక్త. ధియాని మనము అంటే బుద్ధి ఉందంటే ఆ బుద్ధి మనము ఆ గురువు ఎంత సమర్పించాలి. అంటే గురువుకి బుద్ధి లేదన్నా గురువు గారికి ఇదని కాదు అక్కడ అర్థం. బుద్ధి అంటేనే నేను నువ్వు సమర్పించేస్తే నేను లేనివాడు అవుతావు. అప్పుడు అసలు ఇంకా నీకు కష్టాలు ఎక్కడున్నాయండి? కష్టాలు ఉన్నాయా? చదువుతున్నారు, అర్థం చేసుకుని చదవాలి. చదివింది ఆచరణలో పెట్టగలగాలి. ఒట్టిగా చదివేస్తే ఏం లాభం అండి? ఒట్టిగా చదివితే ఏమన్నా లాభం ఉందా? భాషా వేదాంతమే చదివింది ఆచరణలో పెట్టాలి కదా. పెడితే నీకు ఏదన్నా ఉపయోగం, పెట్టకపోతే ఏం ఉపయోగం అండి? కాబట్టి ఈ గురువు యొక్క ఉపదేశాలని మనం ఏదో వింటున్నాము ఇంతసేపు అంతసేపు, అబ్బా బ్రహ్మాండం అని వాచా వేదాంతుల్లాగానో గురువు గొప్పదనాన్ని భజన చేయటంలోనో కాదు చూపించదు. గురు భజన అన్నా, గురువు పట్ల గౌరవం అన్నా, గురువు పట్ల నువ్వు ఏదైనా చూస్తున్నా అంటే గురువు ఏం చెప్పాడో దాన్ని పాటించు. మీరు పిల్లల గురించి అనరండి, ఒరే మేము ఇన్ని చేశానరా, నువ్వు ఇలా ఉంటే మాకు సంతోషంగా, ఎప్పుడు నీ గురించి అయినా మా గురించి ఎప్పుడు ఆలోచిస్తాను అనరు మీరు. కాబట్టి గురువుని ఇబ్బంది పెట్టే మాటలు మీరు మాట్లాడరు. గురువు ఏం చెప్పాడు అదే పాటించండి. బాహ్య తృప్తి కదా మీది, మీరు బాహ్యమైన పనులు కదా గురువు గారికి చెప్తున్నారు, ఇలా చేయండి, మీరు అలా చేస్తే ఇష్టం, ఇలా చేస్తే ఇష్టం. మీరు గురువుని నిర్బంధిస్తే మీరు అసలు ఎలా పొందుతారండి? నిన్న ఒకటి పెట్టుకున్నట్టుగా మోక్షాన్ని ఇచ్చే వాళ్ళని మోక్షం గురించి ప్రార్థించాలి కానీ అనవసరమైన వాటివి ఎందుకండి? అదే అన్నారు, రాజుగారిని ప్రార్థించి ఒక గడ్డి పరకు ఇవ్వండి అంటే ఆయన పడులో మాణిక్యాలో అడగాలి, ఆయనకు ఆ కెపాసిటీ ఉంది. అంటే ఇక్కడ నీవు గురువుని నీకు అనుకూలంగా ఉండేటట్టుగా చేసుకుంటున్నావు.
గురువుని నీకు అనుకూలంగా చేసుకుంటే నువ్వేమిటి పొందుతావు? అవసరమైనదే పొందుతున్నావు. ఆ సమయానికి తృప్తి. ఓకే, గొప్పగా చెప్పుకోవచ్చు మా గురువు గారు నేను చెప్పినట్టు విన్నారు అని. కానీ గురువు యొక్క ఉపయోగం అదే. గురువు అంటే నువ్వు చెప్పింది వినేవాడు గురువా? గురువులే వింటారు, అందరి మాటలు వింటారు, అన్ని చేస్తారు. కానీ నీకు అక్కడ శుభం కలగాలి. నీ అసలైన శుభం ఏంటంటే మోక్షం అనే కాదు, అసలు దానికి ఏమిటో అది చేస్తారు ఆయన. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడైనా సరే అంటే గురువుది వినాలన్నారు కాబట్టి ఇన్ని చెప్పటం. మీరందరూ చేసేది అదే కదా. మీకు అనుకూలంగా ఉన్నప్పుడు గురువుని ఇబ్బంది పెట్టలేదంటారు. అంటే మీకు నచ్చింది చేస్తూ అక్కడ కూడా ఎలాంటి సమర్థింపు మాటలు మాట్లాడుతున్నారో తెలుసుకోండి. ఇవి లేకుండా ఉండాలి. ఎంత కష్టం అండి. ఇప్పుడు ఎలాగ గురువు గారితో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. మౌనంగా గురుస్మరణ చేస్తూ ఉండు. సర్వం నీకు బోధపడుతుంది. చేసేది, చేయించేది, చేయబడేది గురువు పరమాత్మ అన్నప్పుడు మళ్ళీ నువ్వు ఏం చేయాలి, ఏం మాట్లాడాలని అనుకోవటం వల్ల అర్థం ఎక్కడుంది? అందుకే అన్నారు సమ్యక్ ఆత్మ జ్ఞానం లభిస్తే ఏ గోలాలి. కాబట్టి సమ్యక్ అంటే అసలైనది, ఆ స్ఫురణ నీకే వస్తుంది. కాబట్టి నువ్వు ఇది నిర్ణయించుకో. నువ్వు నిర్ణయించుకున్నావు అనుకోండి, ఒకటి అంటాడు, ఇంకోటి అంటాడు, ఇక గోళ్ళ మొదలవుతుంది. నేను అనుకున్నానండి కానీ అవతల వాళ్ళు వద్దన్నారు అందుకే చేయలేదంటాడు వీడు. చూడండి, అసలు అనుకోవటము చెయ్యకపోవటం ఇన్ని ఎక్కడున్నాయి? నీది ధర్మం అయినప్పుడు నువ్వు ఒకళ్ళు అన్నారని నువ్వు మానక్కర్లే. ఆ సమయానికి నీ స్ఫురణ వచ్చింది చేయొచ్చు. ఎంత తలకాయ నొప్పి కదండి ఇదంతా. అర్థం కావటం లేదండి మాకు గురువు గారితో ఎలా ఉండాలో, ఏం మాట్లాడాలో అంటారు. నువ్వు అసలు ఎందుకు ఆలోచిస్తున్నావు? గురు సమక్షంలో మౌనంగా ఉండు, నామస్మరణే చెయ్యి, గురుస్మరణే చెయ్యి. గురుదేవా నాకు ఇప్పుడు ఏం చేయాలో తోచట్లేదు, అనుగ్రహించండి అంటే గురువు నీకు స్ఫురణ ఇవ్వడా? అలా అనకుండా ఏం చేయాలంటే అక్కడ గురుస్మరణ అయింది, పరమాత్మ స్మరణ కాలేదు, ఏది కాలేదు. అందువల్ల చక్కగా అనవసరమైన కన్ఫ్యూజన్లోకో అనవసరమైన వాటిల్లోకి వెళ్లకుండా హాయిగా ప్రశాంత మనస్సుతో ఉండండి. శుభం భూయాత్.